అసలే ప్రభుత్వ భూమి, పైగా 100 కోట్ల విలువ చేసే భూమి. దాన్ని కొట్టేయాలని ప్లాన్ వేసిన ఒక బ్యాచ్ ఆగమేఘాల మీద నకిలీ డాక్యుమెంట్స్ తో పాటు జీవోలు కూడా క్రియేట్ చేసింది. అడ్వాన్స్ కింద కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. కట్ చేస్తే తహసీల్దార్ కంప్లైంట్ తో నకిలీగాళ్ల బెండు తీసేస్తున్నారు పోలీసులు. అసలేంటి ఫేక్ వ్యవహారం? విచారణలో వెలుగు చూస్తున్న ఆ నిజాలేంటో చూద్దాం. హైదరాబాద్ శివారు గండిపేట భూ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే 3 అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు ఇవాళ కీలక నిందితుడు రాధాకృష్ణన్తో పాటు అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. గండిపేటలో సర్వే నెంబర్ 18లో మొత్తం 104 ఎకరాలు ఉంది. ఇందులో దాదాపు 9.28 ఎకరాలకు గండిపేటకు చెందిన 5గురు తమకు ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరించారంటూ ఫేక్ జీవోలు సృష్టించారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో నిమ్మల ఫ్యామిలీతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య ఎకరానికి 3.5 కోట్ల చొప్పున 35 కోట్లకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. డీల్లో భాగంగా నిమ్మల కుటుంబ సభ్యులకు 4 కోట్లు అడ్వాన్స్ రూపంలో ఇచ్చారు. ఇందులో బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి 1,25,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో బొల్ల రమేష్, బ్రహ్మనాయుడు భూమి కొనుగోలుదారులు కమ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తే సునీల్, రాధాకృష్ణన్లు అక్రమ భూ లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించారు. ఫేక్ డాక్యుమెంట్లతో హైకోర్టులోనే తప్పుడు కేసులు ఫైల్ చేశారు. అయితే డాక్యుమెంట్లు నకిలీవని తేలడంతో ఆ కేసును డిస్మిస్ చేసింది. కోర్టులో చుక్కెదురు కావడంతో నిందితుల మోసం వెలుగులోకి వచ్చింది. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల్ని అరెస్టు చేశారు. ల్యాప్టాప్, చెక్ బుక్లతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాధాకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గతంలో సెక్రటేరియట్ ఐటీ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన రాధాకృష్ణ అక్కడ ఉన్న పరిచయాలతో తాను డిప్యూటీ కలెక్టర్ అని, అడ్వకేట్ అని చెప్పుకుంటూ మోసాలకు తెరలేపాడు. సచివాలయంలో ఉద్యోగాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జాబ్స్ ఇప్పిస్తానంటూ చాలా మంది దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో రాధాకృష్ణపై కేసులున్నాయి. భూమి కబ్జా చేసేందుకు నకిలీ జీవోల తయారీకి మరో 2 రాధాకృష్ణకు సహకరించారు. కందుకూరు, అంబర్పేట సహా చాలా ప్రాంతాలకు చెందిన ఫేక్ డాక్యుమెంట్లు రాధాకృష్ణ దగ్గర దొరికాయన్నారు పోలీసులు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడితో పాటు మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. పరారీలో ఉన్న వాళ్లను కూడా అరెస్టు చేస్తే కీలక విషయాలు తెలిసే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు.